హలో మై డియర్ పీపుల్. ఎలా ఉన్నారందరూ? ఐ హోప్ అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా అండ్ ప్రశాంతంగా ఉన్నారనుకుంటున్నాను. సో, మీ అందరికి ఇప్పుడే అర్థమైపోయి ఉండాలి. థంబ్‌నెయిల్స్, క్యాప్షన్స్ అవి చూసి ఈ వీడియో మహాభారతం గురించి అని. యెస్. ఈ వీడియో మహాభారతం గురించేనండి. ఈ ఒక్క వీడియోనే కాదు, రాబోయే కొన్ని వీడియోస్ కూడా మహాభారతం గురించే ఉండబోతున్నాయి. నేను మహాభారతాన్ని సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో చెప్పాలనుకుంటున్నాను. అసలు నేను మహాభారతం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను మహాభారతం తెలుసుకున్న తరువాత నాలో ఒక కొత్త ఒక కొత్త పర్స్‌పెక్టివ్ బయటకొచ్చిందండి. సో, దానివల్ల నా లైఫ్‌లో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ని నేను డిఫరెంట్‌గా డీల్ చేయడం స్టార్ట్ చేశాను. నాకొక గైడ్ అయిపోయిందండి మహాభారతం. సో, మీరందరూ కూడా దీన్ని తెలుసుకొని మీ లైఫ్‌లో దీన్ని అప్లై చేసుకుంటూ మీ సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారని అనుకుంటూ నా మాటలలో మహాభారతాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా ఈరోజు మనం మన వీడియోలోకెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మహాభారతం గురించి చిన్న ఇంట్రొడక్షన్ అండి. మహాభారతం మన భారతదేశపు మహాగ్రంథం. దీనిని వేదవ్యాస మహర్షి రచించారు. ఆయన 18,00,000కు పైగా పదాలతోనూ, అలానే 1,00,000కు పైగా శ్లోకాలతో రాశారు. అందుకే ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందింది. లాంగెస్ట్ ఎపిక్ ఎవర్ రిటన్ అని. ఈ మహాభారతం ధర్మానికి మార్గం, పాపానికి శిక్ష, ప్రేమకు పునాది, అలానే త్యాగానికి శిఖరం. మహాభారతంలోని ప్రతి పాత్ర, ప్రతి సంఘటన మనకి ఏదో ఒకటి తెలియజేస్తూనే ఉంటుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది కేవలం కౌరవులకి, పాండవులకి మధ్యలో జరిగిన యుద్ధం గురించే కాదు. అసలు ఆ యుద్ధానికి దారి తీసిన ప్రతి చిన్న పాత్ర, సంఘటన, వారి నిర్ణయాలు, వారి భావోద్వేగాలు కూడా తెలుసుకోవాలి. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మానికి యుద్ధం అవసరం అంటారా? అవసరమో లేదో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. హస్తినాపురం గొప్ప చరిత్ర ఉన్న రాజ్యం. ఇక్కడే మొదలవుతుంది భరతవంశ కథ. ఆ హస్తినాపురాన్ని చాలా మంది రాజులు పరిపాలించారు. మనం శాంతను మహారాజు పాలించినప్పటి నుంచి తెలుసుకుందాము చాలు. ఈయన కురుకుల వారసుడు. అదేనండోయ్! హస్తినాపురాన్ని కురుకుల వారసులు పరిపాలిస్తున్నారు అని అర్థం. ఈ శాంతను మహారాజుకు ఒకరోజు గంగా నదీ తీరం దగ్గర ఒక అందమైన స్త్రీ కనపడుతుంది. ఆమె అందానికి మైమరిచిపోయిన శాంతను మహారాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆవిడ ఎవరో కాదండోయ్! సాక్షాత్తు గంగాదేవి. ఆమె ఒక షరతుతో పెళ్లికి సరే అంటారు. అది ఏంటంటే, ఆమె ఏ పని చేసినా కూడా ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నించినట్లయితే తాను తిరిగి వెళ్ళిపోతాను అని. ఆమె ప్రేమలో ఉన్న మన మహారాజు సరే అంటారు. ఆ తరువాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ, ఆ పుట్టిన పిల్లల్ని ఒక్కొక్కరిగా గంగానదిలో పారేస్తుంది ఆవిడ. అలా ఏడుగురిని చేస్తున్నా శాంతాను తిరిగి ఏమీ అనడు. షరత్తు గుర్తు తెచ్చుకొని. కానీ, ఎనిమిదవ పిల్లవాడి అప్పుడు మాత్రం శాంతను తట్టుకోలేక అడుగుతాడు. "ఎందుకిలా చేస్తున్నావు?" అని. అప్పుడు ఆమె, "వీళ్ళు శాపం కారణంగా పుట్టిన వసులు. అందుకే వారిని గంగలో వేసి ముక్తినిచ్చాను. కానీ, ఈ ఎనిమిదవ వాడిని మీరు ఆపారు కనుక నేనలా చేయను. ఇతను నీ పుత్రుడు. బ్రతికే ఉంటాడు. అతడే దేవవ్రతుడు. నన్ను ప్రశ్నించిన కారణంగా నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. కానీ మీ పుత్రుడిని గొప్ప వీరుడిని చేసి తిరిగి మీకిస్తానని చెప్పి ఆమె వెళ్ళిపోతారు. అసలు ఈ దేవవ్రతుడు ఎవరు? మహాభారతంలో ఆయన పాత్ర ఏంటి? అసలు దేవవ్రతుడికి భీష్ముడనే పేరు ఎలా వచ్చింది? ఆయన చేసిన ప్రతిజ్ఞలేంటో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నాకు గంగాదేవి చేసిన పని చూసాక, మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! ఎవరు ఏ పని చేసినా కూడా దాని వెనకాల ఖచ్చితంగా ఇంకొక కారణం ఉండే ఉంటుంది అని. సో, నాకు ఆ విషయం గుర్తొచ్చింది. మీ అందరికీ ఏ విషయం గుర్తొచ్చిందో కింద కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన వాయిస్ ఆఫ్ పూజితకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ పూజిత.